నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పుదీనా ఎట్లా నాటుకోవాలో చూద్దాము. పుదీనా ఇది టబ్బు పోయింది, టబ్బు కానీ ఇది ఇట్లా పోయినా సరే ఏం కాదు, ఇట్లా పెట్టేసుకోవాలి అడ్డము. ఇది ఒక రంధ్రం పెట్టుకున్నా, ఈ రంధ్రానికి పెంకు ఇట్లా పెట్టుకోవాలి. పెంకు అయినా సరే, అది టెంకాయ ఏదైనా సరే, ఎందుకంటే ఈ రంధ్రంలో మట్టి ఇరికి మళ్ళీ నీళ్లు బయటికి పోకుండా ఉంటాయి. అందుకే మనం ఇది పెట్టుకున్నామంటే నీళ్ళు ఎక్కువైనా కిందికి పోతాయి మంచిగా. ఇది ఇట్లా పెట్టేసుకొని, ఇది ఫస్ట్ కలుపుకున్న మట్టి, అది పసుపుల ఎరువు, ఈ వర్మి కంపోస్టు, ఇవన్నీ వానపాములు చూడండి ఎట్లుండే ఇక్కడ ముందరికి. నేను అసలు ఏం వేయని వీటికి, కిచెన్ వేస్ట్ మాత్రం వేస్తా, కొంచెం పసుపుల ఎరువు. ఇది చూడండి ఎట్లా ఉన్నాయి, అసలు అందులోనే తయారైనాయి. చిన్న తొట్టి ఉంటే ఇంట్లో గుమ్మరిచ్చిన నేను. ఇది ఇట్లా వేసుకుందాం, మంచిగా కొంచెం వేసుకుందాము. ఎట్లా ఉరుకులాడుతున్నాయి వానపాములు, ఇవి ఉంటే అసలు చెట్లు మంచిగా వచ్చేస్తాయి. కొంచెం వేసుకుందాం ఇట్లా. ఇది పుదీనానే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, ఎక్కువ మళ్ళీ మార్చే అవసరం ఏమి ఉండదు కదా. నేను ఏం చేస్తా అంటే ఇట్లా తొక్కలు అవన్నీ కిచెన్ వేస్ట్ మొత్తం పండ్ల తొక్కలకి ఇట్లా కవర్లో వేసి పెట్టుకుంటా కదా. ఒక లేయర్ కొంచెం మట్టి వేసుకున్నాం కదా, ఇవి నీళ్ళకి ఇట్లా ఏం వేయలేదు, ఖాళీ కవర్లోనే వేసి పెట్టుకున్నా. ఇట్లా పోసేస్తా. పుదీనా మళ్ళీ మార్చుకోలేము కదా. కొత్తిమీర అంటే తీసుకుంటాం, వేరే ఆకుకూరలు అంటే తీసుకుంటాం, కానీ ఈ పుదీనా అట్లనే ఉండిపోతుంది. దీనికి మంచిగా పోషకాలు కావాలి కదా, ఇవి అన్నిటిలో అన్నీ వచ్చేసాయి దానికి. ఇంకొకటి కూడా పోసుకుంటాయి ఇట్లా. అది మంచిగా పెద్దగా అయ్యేసరికి ఎరువులాగా తయారయ్యి దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయి, మంచిగా ఎరువులాగా తయారవుతుంది. మళ్ళీ ఇప్పుడు మట్టి వేసుకుందాం కొంచెం. అసలు ఇది నిదానంగా వస్తుంది కదా, అది మంచిగా ఎగురు వచ్చి దాన్ని నాటుకొని మంచిగా మనం తీసుకుని వచ్చేసరికి మంచిగా ఇది ఎరువులాగా తయారవుతుంది. అసలు మస్తు వానపాములు ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ పండ్ల తొక్కలు వేస్తే ఇంకా వానపాములు ఎక్కువ తయారయ్యి చెట్లు ఇంకా ఎక్కువ ఎదుగుతాయి మంచిగా. ఈ కిచెన్ వేస్ట్, ఉల్లిగడ్డ పొట్టు, ఇవన్నీ చాలా మంచిది అసలు చెట్లకు. మనం పైకి వెళ్ళి ఇచ్చే అవసరం ఏముండదు, అన్నీ అందులోనే తయారవుతాయి. కొంచెం ఇసుకలాగా వేసుకుంటున్నా పైన, ఎందుకంటే నేను కోకోపీట్ అవన్నీ ఏం కలపను కాబట్టి కొంచెం ఇసుక వేసుకుంటున్నా. సాలు ఇంతే మస్తు అవుతుంది దీనికి. వేరే తొట్టిలో ఉండే నాతో పుదీనా ఇట్లా తీసుకొచ్చిన. ఇది ఒకటే దగ్గర పెట్టుకోకుండా మనం చిన్న చిన్నగా చేసి ఇట్లా ఆడొకటి మొత్తం నిండుగా నాటుకోవాలి. నిండుగా నాటుకుంటే ఏమవుతుందంటే మొత్తం పరుచుకునే అవసరం లేదు, ఇక అదే ఇగురు వస్తుంది. ఇగురు వస్తుంది మాకు నిండా అనిపిస్తుంది. ఇంకా మనం ఒకటే దగ్గర పెట్టినామంటే పరుచుకునికి చాలా టైం పడుతుంది. ఇగురు వచ్చిందంటే తొందరగా నాకు నిండుగా అనిపిస్తుంది మంచిగా. పచ్చగా ఎంత బాగుంది చూడు. బయట తెచ్చిన దానికన్నా మనం ఇంట్లో వేసుకున్న చాలా మంచిగా ఉంటుంది. మనం పుదీనా మనం కోసుకొని వేసుకుంటే కూరల్లో చాలా మంచిగా అనిపిస్తుంది. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఏం పెద్ద పని ఏం లేదు. ఇంట్లో నాటుకున్నామంటే అసలు పుదీనా కష్టమే ఉండదు. నాటుకున్నామంటే ఒక 6 నెలలు 7 నెలలు అట్లా సంవత్సరం పొడుగా కూడా వస్తుంది. మళ్ళీ పోసుకోవాలి తీసుకోవాలని కూడా ఏమి ఉండదు. ఇంతేనండి ఇది. ఇంకా నీళ్ళు పోసుకుందాం మనం. ఫస్ట్ స్టార్ట్ చేయడం కూడా నేను మిద్దె తోట స్టార్ట్ చేయకముందు ఫస్ట్ పుదీనానే పెట్టుకున్నా. నేను బియ్యం సంచి మడత పెట్టి అందులోనే కిందనే పెట్టుకునేదాన్ని, నాకు పైన పెంచుకోవాలని కూడా తెలియకుండే. కానీ
ఫస్ట్ ఈ పుదీనా మంచిగా వచ్చిన తర్వాత నేను ఆకుకూరని స్టార్ట్ చేసిన. ఫస్ట్ నాకు ఇదే పరిచయం అయింది. మీరు కూడా ఇట్లా పెంచుకోండి, మంచిగా ఉంటుంది. ఒక్కటేసారి వేసిరంటే అవి సంవత్సరం వస్తుంది, మనకు ఎక్కువనే వస్తుంది. మంచిగా చూసుకుంటే దానికి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ పెట్టే అవసరం కూడా లేదు. ఇది ఎక్కువ చీడపీడలు కూడా ఏమి ఉండవు ఇవి దీనికి. ఒక్కొక్కసారి ఆకు అనేది ముదురుకపోతుంది. ముదురుకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆకులని తీసేయాలి. తీసేస్తే మళ్ళీ పక్కలకి వెళ్ళి మంచి ఆకులు వచ్చేస్తాయి. ఇంకా దీనికి అంత పెద్దగా ఏం చీడపీడలు కూడా ఉండవు. ఇంతేనండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.